ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండయందలి 34వ సర్గయందలి గల 41 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, హనుమంతుని విషయమున సీతకు సందేహము కలుగుట, హనుమంతుడు రాముని గుణములు వర్ణించి చెప్పుట అనే కథగా విందాం. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు ఒక దుఃఖం తర్వాత మరొక దుఃఖంలో చిక్కుకుని ఉన్న ఆ సీత పలికిన మాటలు విని ఓదారుస్తూ ఈ విధంగా ప్రత్యుత్తరమిచ్చాడు. విదేహ రాజకుమారివైన ఓ సీత, నేను రాముడు పంపగా నీ వద్దకు దూతనై వచ్చాను. రాముడు క్షేమంగా ఉన్నాడు. నిన్ను కూడా నీ క్షేమమును గూర్చి అడుగుతున్నాడు. వేదవేత్తలలో గొప్పవాడు దశరథ కుమారుడు అయిన ఏ రాముడు బ్రహ్మాస్త్రమును సకల వేదములను ఎరుగునో ఆ రాముడు నీ క్షేమమును తెలుసుకుని రమ్మన్నాడు. నీ భర్తకు చాలా ఇష్టుడైన అనుచరుడు గొప్ప తేజస్సు కలవాడు అయిన లక్ష్మణుడు కూడా శోకంతో బాధపడుతూ శిరస్సు వంచి నీకు అభివాదనం చేశాడు. నరులలో శ్రేష్ఠుడైన రామలక్ష్మణుల క్షేమవార్త వినగానే ఆనందంతో గగుర్పొడిచిన సకలావయవములతో సీత హనుమంతునితో, మానవుడు కనుక జీవించి ఉన్నట్లయితే 100 సంవత్సరాలకైనా ఆనందాన్ని పొందగలుగుతాడు అని లోకంలో ఉన్న ఈ సామెత మంగళకరమైనది, సత్యమైనది అని నేను తలుస్తున్నాను అని పలికింది. తన దగ్గరకు వచ్చిన ఆ హనుమంతునిపై సీత అద్భుతమైన స్నేహాన్ని చూపించింది. వారిద్దరూ విశ్వాసము కలవారై పరస్పరము సంభాషణము చేశారు. హనుమంతుడు శోకం చేత దీనురాలైన సీత మాట విని మెల్లమెల్లగా ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. హనుమంతుడు తనకు దగ్గరగా వచ్చిన కొలది ఆ సీత అతడు రావణుడై ఉంటాడు అని సందేహించింది. అయ్యో చిచి, నేను ఈ విషయమంతా వీనికి చెప్పి ఎంత తప్పు పని చేశాను. ఆ రావణుడే ఈ రూపాన్ని ధరించి వచ్చాడు. సీత ఈ విధంగా అనుకుంటూ ఆ అశోక వృక్ష శాఖను విడిచి శోకం చేత దుర్బలురాలై నేలపైననే కూర్చున్నది. దుర్ఖాతురాలై భయం చేత ఏమీ ఆలోచించలేని స్థితిలో ఉన్న ఆమెను చూసి హనుమంతుడు ఏమి చెయ్యడానికి తోచక కేవలం నమస్కరించాడు. సీత కూడా భయభ్రాంతురాలై మరలా హనుమంతుని వైపు చూడలేదు. ఆమె హనుమంతుడు తనకు నమస్కరిస్తున్నట్లు చూసి దీర్ఘంగా నిట్టూర్చి మధురమైన స్వరంతో అతనితో, నీవు సాక్షాత్తు మాయారూపంలో వచ్చిన రావణుడివే అయితే నాకు మరల బాధ కలిగిస్తున్నావు. ఈ విధంగా నాకు మాటిమాటికి బాధ కలిగించడం మంచిది కాదు. ఏ రావణుడు తన రూపాన్ని విడిచి పరివ్రాజక రూపంతో నాకు జనస్థానంలో కనబడ్డాడో ఆ రావణుడివే నువ్వు. ఇష్టం ప్రకారం రూపాలు మార్చగలిగిన ఓ రాక్షసుడా, ఉపవాసాలతో కృషించి దీనురాలనై ఉన్న నన్ను ఇంకనూ అధికంగా బాధిస్తున్నావు. ఇది మంచిది కాదు అని పలికి మరల తనలో ఈ విధంగా అనుకున్నది. లేదా నేను శంకించినది నిజం కాదు. ఎందువల్లననగా నిన్ను చూడగానే నా మనస్సుకు ఆనందం కలిగింది. నీవు రాముని దూతగా వచ్చినవాడివే అయితే నీకు భద్రమగుగాక. ఓ వానర శ్రేష్ఠ, నాకు రామకథ చాలా ఇష్టం. అందుకే నిన్ను అడుగుతున్నాను. నా ప్రియుడైన రాముని గుణాలను వర్ణించి చెప్పు. ప్రవాహ వేగము నది ఒడ్డును హరించినట్టు నా చిత్తాన్ని హరిస్తున్నావు. చాలా కాలం క్రితం అపహరింపబడిన నేను రాముడు పంపిన వానర్ని చూస్తున్నానట. ఎంత సుఖకరమైన స్వప్నం వచ్చింది. లక్ష్మణ సమేతుడైన వీరుడైన రాముడు నాకు స్వప్నంలో కనబడినా కూడా నేను జీవించగలిగే దానను. నా విషయంలో స్వప్నం కూడా పగబట్టి ఉన్నది. ఇది స్వప్నము అని అనుకోను. స్వప్నంలో వానరుణ్ణి చూసిన వారు అభ్యుదయం పొందజాలరు. నాకు అభ్యుదయం కలిగింది కదా. నాకేమైనా చిత్తమునకు మోహం కలిగిందా? ఇది ఏమైనా వాత ప్రకోపమా? ఉన్మాదముల వలన కలిగిన వికారమా? లేక ఇదంతా ఏమీ లేని ఎండమావులేనా? లేదా ఇది ఉన్మాదము కాదు, ఉన్మాద లక్షణములున్న మోహము కాదు. ఎందుచేతననగా నేను నన్ను ఈ వానర్ని కూడా గుర్తుపట్టగలుగుతున్నాను. సీత ఈ విధంగా పరిపరి విధాల బలాబలములను ఆలోచించి రాక్షసులు కామరూపులు గాన ఇతడు రావణుడే అని చివరకు నిర్ణయించుకున్నది. ఆమె ఈ విధంగా నిర్ణయించుకొని ఇక హనుమంతునకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు. హనుమంతుడు సీత ఆలోచనను కనిపెట్టి అప్పుడు ఆమెను చెవులకు అనుకూలమైన మాటలతో సంతోషపెట్టాడు. రాముని తేజస్సు సూర్యుని తేజస్సు వంటిది. అతడు చంద్రుని వలె లోకములకు అనగా జనులకు మనోహరుడు. కుబేరుని వలె సకల లోకములకు ప్రభువు. విష్ణువు వలె పరాక్రమవంతుడు, గొప్ప కీర్తి గలవాడు. రాముడు సత్యమునే పలుకుతాడు. బృహస్పతి వలె మధురంగా మాట్లాడుతాడు. రూపవంతుడు, మంచి భాగ్యం కలవాడు, మంచి శోభ కలవాడు. దేహము ధరించిన మన్మధుని వలె ఉంటాడు. రాముడు కోపాన్ని చూపవలసిన సమయంలో కోపాన్ని చూపిస్తాడు. తగిన వారిని సంహరిస్తాడు. లోకంలో శ్రేష్ఠుడైన మహారథుడు. ఆ మహాత్ముని బాహువుల నీడను ఆశ్రయించుకొని లోకం జీవిస్తోంది. రావణుడు మాయామృగాన్ని చూపించి రాముడు
దూరంగా వెళ్లిపోయేటట్టు చేసి శూన్యమైన పర్ణశాల నుంచి నిన్ను అపహరించినాడు కదా, దానికి అతనికి ఎట్టి ఫలం లభించనున్నదో నువ్వే చూడగలవు. పరాక్రమవంతుడైన ఏ రాముడు ఇంకా అతి శీఘ్రంగానే మండుతున్న అగ్నుల వలె ఉన్న బాణాలను కోపంతో ప్రయోగించి యుద్ధంలో రావణుని సంహరించనున్నాడో ఆ రాముడే నన్ను దూతగా చేసి నన్నిక్కడికి నీ దగ్గరకు పంపించాడు. అతడు నీ వియోగంతో చాలా బాధపడుతున్నాడు. అతడు నీ కుశలమును తెలుసుకొనగోరుతున్నాడు. మహా తేజస్శాలి, సుమిత్ర ఆనందమును వృద్ధి పొందించేవాడు, మహాబాహువు అయిన లక్ష్మణుడు కూడా నీకు నమస్కరించి నీ క్షేమ వృత్తాంతాన్ని అడిగాడు. దేవి, రాముని స్నేహితుడు వానరరాజు అయిన ఆ సుగ్రీవుడు కూడా నీ క్షేమాన్ని అడిగాడు. రామ లక్ష్మణ సుగ్రీవులు నిత్యము నిన్నే స్మరిస్తున్నారు. ఓ వైదేహి, రాక్షస స్త్రీల వశంలో ఉన్న నీవు దైవవశం చేత జీవించి ఉన్నావు. నీవు కొద్ది దినములలోనే రాముణ్ణి, మహాబలుడైన లక్ష్మణుణ్ణి, కోట్ల కొలది వానరులతో వచ్చిన మహా తేజస్సాలి అయిన సుగ్రీవుణ్ణి చూడగలవు. నేను సుగ్రీవుని సచివుడైన వానరుడను. నా పేరు హనుమంతుడు. మహాసముద్రమును దాటి లంకానగరంలో ప్రవేశించాను. నేను పరాక్రమాన్ని చూపిస్తూ దురాత్ముడైన రావణుని శిరస్సుపై పాదం ఉంచి నిన్ను చూడ్డానికే వచ్చాను. నేను నీవు అనుకున్నట్లు రావణుడను కాను. ఈ సందేహాన్ని విడిచిపెట్టు, నా మాట నమ్ము అని హనుమంతుడు సీతతో పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండయందలి 34వ సర్గయందలి గల 41 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, హనుమంతుని విషయంలో సీతకు సందేహం కలుగుట, హనుమంతుడు రాముని గుణాలు వర్ణించి చెప్పుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండయందలి 35వ సర్గయందలి గల 89 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, సీత కోరికను అనుసరించి హనుమంతుడు రాముని శరీర లక్షణములను గుణములను వర్ణించి ఆమెకు తనపై విశ్వాసం కలిగేటట్లు చేయుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.